రామాయణం ఎపిసోడు 1 శ్రీరాముని జననం. చాలా కాలం క్రితం అయోధ్య రాజ్యంలో దశరథుడు అనే దయగల మరియు న్యాయమైన రాజు నివసించాడు. అతను తన ప్రజలను తెలివిగా పరిపాలించాడు మరియు అందరిచే ప్రేమించబడ్డాడు. అయితే దశరథుడు సింహాసనాన్ని వారసత్వంగా పొందేందుకు పిల్లలు లేనందున విచారంగా ఉన్నాడు. ఆశీర్వాదం కోసం అతను గొప్ప ఋషుల మార్గదర్శకత్వంలో పుత్రకామేష్టి యజ్ఞం అనే పవిత్ర కర్మను చేశాడు. దేవతలు సంతోషించారు మరియు విష్ణువు చెడును నాశనం చేయడానికి మరియు ధర్మాన్ని రక్షించడానికి భూమిపై జన్మించాలని నిర్ణయించుకున్నాడు. యజ్ఞం తరువాత రాణి కౌసల్య ప్రశాంతత, సౌమ్యత మరియు దైవిక స్వభావము కలిగిన రాముడికి జన్మనిచ్చింది. రాణి కైకేయి భరతునికి జన్మనిచ్చింది మరియు రాణి సుమిత్ర లక్ష్మణుడు మరియు శత్రుఘ్నులకు జన్మనిచ్చింది. ఆ నలుగురు సోదరులు ధైర్యవంతులుగా, తెలివైనవారిగా మరియు గౌరవప్రదంగా పెరిగారు. రాముడు తన సత్యసంధత మరియు దయ కారణంగా అయోధ్య ప్రజలచే ప్రత్యేకంగా ప్రేమించబడ్డాడు. చిన్నప్పటినుంచి అతను గొప్పదనానికి అర్హులని స్పష్టంగా తెలుస్తోంది. ఇది కర్తవ్యం, భక్తి, ధైర్యం మరియు మంచితనం యొక్క కథ అయిన గొప్ప ఇతిహాసం రామాయణం ప్రారంభాన్ని సూచిస్తోంది.